2 లక్షలు దాటిన రుణమాఫీకి రేవంత్ సర్కారు మంగళం పాడింది. రుణాలు పూర్తిగా మాఫీ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించడంతో 17 లక్షల మంది రైతులకు సర్కారు మొండి చేయి చూపినట్లయింది. కోతలు, కొర్రీలతో అన్నదాతలకు అన్యాయం చేసిన కాంగ్రెస్ సర్కారుపై రైతులు ఆగ్రహం వ్యక్తం. కాంగ్రెస్ సర్కార్ రుణమాఫీకి ముగింపు పలికిందా? మహబూబ్ నగర్ రైతు పండుగ సభ ద్వారా ప్రభుత్వం ఇదే సందేశం ఇచ్చిందా అని అన్నదాతల్లో సందేహాలు కలుగుతున్నాయి. 2 లక్షల రూపాయల లోపు వివిధ కారణాలతో రుణమాఫీ కాని 3.13 లక్షల మంది రైతుల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. 2 లక్షల రూపాయలకు పైగా రుణాలు కలిగిన రైతుల రుణమాఫీపై ప్రభుత్వం ఊసెత్తలేదు. దీంతో 2 లక్షలకు పైగా రుణాలు కలిగిన రైతులు ఆందోళన చెందుతున్నారు. తమకు రుణమాఫీ అవుతుందో లేదో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎక్కడ మాట్లాడినా ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ పూర్తి చేసినామని పదే పదే చెప్తున్నారు. దీన్ని బట్టి కాంగ్రెస్ సర్కార్ 2 లక్షల వరకు మాత్రమే రుణమాఫీ చేస్తుందని, అంతకు మించి ఉన్న రుణాలు మాఫీ చేయదు అని రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. రుణమాఫీ అర్హులు 42 లక్షల మంది ఉన్నారని, వీరికి 2 లక్షల చొప్పున రుణమాఫీకి 31,000 కోట్లు అవసరమని ప్రభుత్వమే లెక్కలు వేసింది. బడ్జెట్లో 26,000 కోట్లు కేటాయించింది. 4వ విడత మాఫీతో కలిపి 25.35 లక్షల మంది రైతులకు 20,616 కోట్ల రుణాలు మాఫీ చేసింది. కేటాయించిన బడ్జెట్లో ఇక మిగిలింది 5,384 కోట్లు మాత్రమే. ఇంకా 16.65 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయాల్సిన మొత్తం 10,384 కోట్లు కాగా ఇంకా 5,000 కోట్ల రూపాయలు అదనంగా అవసరం ఉంది. ఈ మొత్తం సర్కార్ రైతులకు బాకీ ఉన్నప్పటికీ ప్రభుత్వ పెద్దలు మాత్రం రుణమాఫీ ప్రక్రియ 2 లక్షల లోపు రుణం కలిగి ఉండి రేషన్ కార్డు లేని వాళ్లు, ఆధార్, బ్యాంక్ అకౌంట్ వివరాల్లో తప్పులు దొర్లిన వాళ్లకు ప్రభుత్వం 4వ విడతలో రుణమాఫీ చేసింది. ఈ విధంగా సమస్యలుండే రైతుల పట్ల ప్రభుత్వం పూటకో మాట మాట్లాడుతుందని విమర్శలు వినిపిస్తున్నాయి. తొలుత చెప్పింది 6.36 లక్షల మంది కాగా ఇప్పుడు 3.13 లక్షల మందికి మాత్రమే మాఫీ చేసింది. ఇందులోనూ 3.23 లక్షల మందికి అన్యాయం జరిగిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.